హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు అయితే వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే లేచాను. కానీ 6కి లేచినా సరే నాకు ఈరోజు అంతా ఎన్ని తిప్పలు పడ్డానని అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీకు అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందల మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూడండి, మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే లేచాక మా బుడ్డుని ఒక రౌండ్ వేయాలి కాబట్టి ఇంట్లో కొంచెం స్టాక్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఆ స్టాక్ కోసం అయితే తీసుకురావడానికి మా హస్బెండ్ని మా బుడ్డోని అయితే పంపించాను. అలా రౌండ్ వేసినట్టు కూడా ఉంటుంది కదా మా బుడ్డోడికి, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడని అయితే వాడిని కూడా పంపించాను. వాళ్ళు షాప్కి వెళ్ళి అయితే వచ్చేసారు. మా వాడి కన్నా ఆ కవరే బరువు ఉందనమాట. అస్సలు పట్టుకోలేకపోతున్నా. కానీ వాళ్ళ డాడీకి ఇవ్వనని నాకు ఇస్తానని చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చాడు అనమాట ఆ కవరు. కొన్ని అయిపోయాయి అని చెప్పాను కదా, ఆ స్టాక్ కోసం అయితే వెళ్ళి తీసుకొచ్చారు. ఈ లోపు అయితే క్లైమేట్ అనేది అయితే చాలా దారుణంగా ఒకేసారి మారిపోయింది అనమాట. టైం వచ్చి అయితే 8 అవుతుంది. 8కి ఇలాగ చీకటి పడినట్టుగా అయితే అయిపోయింది. వర్షం ఉన్నట్టుండి పెద్ద గాలి అయితే వేసింది. ఇంకా మా వాళ్ళు వచ్చేసారు కాబట్టి కొంచెం అయితే ధైర్యంగా ఉన్నాను. అప్పుడంతా టెన్షన్ అనమాట. అమ్మో ఎందుకు పంపించాను బొడ్డోని అని చెప్పైతే కొంచెం భయం వేసింది. ఈ లోపు అయితే వచ్చేసారు బాగానే. ఇంక వీళ్ళు ఇలా రాగానే గాలి అనేది అయితే పెద్దగా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇలా ఒక క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట. ఇంక వీళ్ళు తెచ్చిన స్టాక్ అనేది అయితే నేను ప్రతి దాంట్లో కూడా సదిరేసుకుందామని అయితే ఇంకా ఒక్కొక్కటిగా తీస్తున్నాను. మేము మంత్లీ సరిపడేట్టుగా ఏం తీసుకురామండి, ఎందుకంటే ఇద్దరమే ఉంటాం కాబట్టి మనకు అంత అవసరం ఉండదు. సో అందుకే ఎప్పుడైతే అప్పుడు తెచ్చుకుంటాం అనమాట షాప్. ఇలా ఫుల్ రెయిన్ పడుతుందని బయటికి వెళ్ళి వచ్చేసరికి గ్యాస్ అనేది అయిపోయిందండి సడన్గా. అసలు బయటికి వెళ్తాకేమో మాకు ఛాన్స్ లేదు. అసలు ఈరోజు మార్నింగ్ లేచాను కానీ కడుపు నిండి ఒక్క ముద్ద కూడా మేము తినలేకపోయామన్నమాట. ఈరోజు నేను ఇడ్లీ వేసుకుని చక్కగా చట్నీ చేసుకొని ప్రశాంతంగా తిందామని చెప్పి అయితే అనుకున్నాను. అందుకని అసలు పంపించింది కూడా వాళ్ళని షాప్కి. అందుకండి గుళ్ళు అంటే చట్నీకి సంబంధించిన అయిపోయినాయి అని చెప్పి పంపించాను. తీరా వచ్చేసరికి స్టవ్ అనేది అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. గ్యాస్ అనేది అయిపోయింది సడన్గా. వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా మాకు ఛాన్స్ లేదు. ఫుల్ గాలి వర్షం అనమాట. ఇంకేం చేస్తాము, ఇంకా కారప్పొడి వేసుకుని అయితే అట్లయితే ఇంకా మేము ముగ్గురం కూడా తినేసాము. ఈ గ్యాస్ అవ్వడం వల్ల నాకు ఎన్ని తిప్పలు వచ్చినాయంటే ఇవాళ మార్నింగ్ లేచినందుకు ఉపయోగం లేకుండా పోయింది గ్యాస్ అయిపోవడం వల్ల. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే రెయిన్ పడింది కదా, కొంచెం తడిచిందనమాట కారు పార్కింగ్లో పెట్టిన. దానికోసం వాళ్ళ డాడీను మా బుడ్డోడు కార్ అనేది అయితే క్లీన్ చేస్తున్నారు. వాళ్ళ డాడీని చూసి నేను కూడా క్లీన్ చేస్తాను. క్లాత్ అయితే నా దగ్గర తీసుకుని అయితే క్లీన్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మాకైతే మార్నింగ్ నుంచి అయితే కరెంట్ లేదండి. ఉన్న కరెంట్ అంతా వాడేసుకుంటూ ఒకవేళ ఈరోజు రాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక చిన్న లైట్ అయితే కిచెన్ రూమ్లో పెట్టమన్నాను. కొంచెం అంట్లు అనేవి ఉన్నాయన్నమాట, అవి తోమేసుకుందామని చెప్పి. ఇంకా టైం వచ్చి అయితే 12 అయింది. 12కి ఇంకా వర్షం అనేది ఆగింది అనమాట. ఇంకా అప్పుడు వెళ్ళి మా హస్బెండ్ గ్యాస్ బండ్ అయితే తీసుకొచ్చి ఇంట్లో అయితే ఫిట్ చేశారు. ఈ స్టవ్ ఆగిపోవడం వల్ల, గ్యాస్ అయిపోవడం వల్ల ఈరోజు నాకు ఒక్క పని కూడా అవ్వలేదు అనమాట. ఒక అంట్లు అయితే తోమాను మార్నింగ్, దానికి మించి ఒక్క పని అవ్వలేదు. ఈరోజు పిండులు రుబ్బుకోవాలి, బాబుకి హెల్తీ ఫుడ్ నువ్వులుండలు రెడీ చేద్దాం అనుకున్నాను. అవి కూడా రెడీ చేసుకోవాలి. అసలు ఏది కూడా పనంతా కూడా ఆగిపోయింది ఇవాళ. మార్నింగ్ నుంచి కడుపు నుండి ఒక్క ముద్ద తినలేదు. ఇడ్లీ కూడా నేను ఒక ఇడ్లీ తినేసి వదిలేసాను అనమాట. అస్సలు ఇష్టం లేదనమాట నాకు ఆ కారపొడి వేసుకొని తినడము. ఇంకా వాళ్ళిద్దరు అయితే ఎట్లా కూడా తినేసారు, కానీ నేనైతే ఇంకా తినలేకపోయాను. నాకైతే ఫుల్ నీరసం వచ్చేసింది. టైం వచ్చి అయితే 12:30 అయిపోతుంది. ఇంకా కుకింగ్ అయితే అవ్వలేదు. గ్యాస్ ఇప్పుడే కదా తీసుకొచ్చాము, ఇంకా అవుతుందనమాట. పక్కన మా బుడ్డోడేమో ఏడుపు ఆకలికి. కర్రీస్ తెద్దామంటేనేమో కర్రీస్ కూడా లేవన్నమాట. ఇవాళ నా తిప్పలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయన్నమాట. నేను త్వరగా లేచింది కొంచెం అన్నీ కరెక్ట్గా పెట్టేసుకుని త్వరగా పని చేసేసుకుందాము. ఈరోజు మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు కదా, కొంచెం టైం స్పెండ్ చేద్దాము బాబుతో అని అనుకున్నాము. దానికోసం అసలు నేను త్వరగా లేచాను. బట్ అసలు ఏ పని కూడా అవ్వలేదండి. ఇంకా టైం వచ్చైతే 1 అవుతుంది. 1కి అయితే నాకు కుకింగ్ అనేది అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా మా బుడ్డోడికి అప్పటికప్పుడు ఇంకా కుకింగ్ చేసి పెట్టాల్సి వచ్చిందనమాట. ఇది వచ్చి అయితే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ 4 అనుకుంటా టైము. మా బొడ్డోడికి నువ్వులుండలు పెట్టాలని చెప్పి అన్నాను కదా, సో అది రెడీ చేద్దామని అయితే ఇంకా నువ్వులు అనేది దాంట్లో రాళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ మా హస్బెండ్ ఏరారు. మళ్ళీ ఏమన్నా మిస్ అయ్యి మనం కనిపించుకునే ఏమన్నా చిన్న చిన్నవి కదా అని చెప్పి ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేస్తున్నాను అనమాట.
బాబుకి పెట్టేటప్పుడు ఏదైనా సరే ఒక్కసారి కాదు 100 సార్లు చెక్ చేసుకున్నా మనకి పెద్ద తప్పైతే అనిపించదు. అందుకనైతే నేను ఒక్కసారి కాదు చాలా సార్లు చెక్ చేశాను ఏమైనా రాళ్ళేమైనా ఉన్నాయా అని చెప్పి. ఎందుకంటే బాబుకి పెట్టే ఫుడ్ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కాబట్టి. సో ఇప్పటికే కొంచెం హెల్త్ అనేది అప్సెట్ అయింది. ఇప్పుడు నుంచి కొంచెం పెట్టుకుంటూ వస్తే ఇంకా ఎప్పటికీ మంచిగా అవుతాడా అని అయితే నా ఆలోచన అనమాట. సో దానికోసం అయితే మంచి మంచివి హెల్తీ ఫుడ్స్ అవన్నీ కూడా రెడీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈరోజు వచ్చి అయితే నువ్వుల లడ్డు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. మరి తింటాడో తినడో అనేది అయితే నాకు తెలియదు. బట్ చెయ్యాలి. చేసిన తర్వాత ఒకసారి పెడితే తింటే హ్యాపీ, లేదంటే మాత్రం ఇంకా సాడే అనమాట. ఎందుకంటే అంత కష్టపడి చేసి వాడి కోసం చేసి వాడు తినకపోతే బాధ అనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చైతే మా బుడ్డోడు లేచాడు. వాడికైతే నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. ఈలోపు మా హస్బెండ్ పనిలో పని అయిద్దని చెప్పి ఆయన కిచెన్కి నేను పంపించి నేను మా బుడ్డోడి దగ్గరికి అయితే వెళ్ళాను. కేవలం ఈరోజు నేను ఇన్ని పనులు పెట్టుకోవడానికి కేవలం మా హస్బెండే అండి. ఎందుకంటే ఆయన ఉండేది ఒక సండే అనమాట. ఆ సండే అప్పుడే నాకు కూడా కొంచెం ఛాన్స్ వస్తుంది. ఏదైనా పని చేసుకుందామన్నా, కుకింగ్ అని ఏదైనా కొత్త రెడీ చేద్దామన్నా నాకు సండేనే టైం ఉంటుంది అనమాట. సో మా హస్బెండ్ ఉండడం వల్ల నేను ఈరోజు ఇంత పని పెట్టుకున్నా త్వరగా అవచేసేద్దామని మార్నింగే లేచాను. బట్ కరెంటు పోవడం వల్ల, గ్యాస్ అయిపోవడం వల్ల, వర్షం పడడం వల్ల నాకు అన్ని పనులు కూడా ఆగిపోయినాయి. అసలు కడుపు నిండి ఒక ముద్ద కూడా తినలేకపోయాను. నాకు ఏదైనా పని ఉందంటే అసలు నాకు చాలా టెన్షన్ వచ్చేసింది అనమాట. ఈ పనులు అవుతాయా లేవా ఈరోజు అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ అలా ఫ్రై చేసేసరికి మా బుడ్డోడికి స్నాక్స్ అయితే పెట్టేశాను. ఈలోపు వాళ్ళిద్దరు బయట అయితే ఆడుకుంటున్నారనమాట. ఈరోజు మొత్తం బాబు గురించి ఫుల్ రెస్పాన్సిబిలిటీ అంతా మా హస్బెండే తీసుకున్నారు. ఇంకా నాకు బోల్డ్ పని ఉంది కదా, సో దానికోసం అయితే మా బుడ్డోడిని మా హస్బెండ్కి అయితే చెప్పేశాను. ఇంకా వాళ్ళిద్దరు తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఇంక ఇక్కడ వచ్చైతే నువ్వుల లడ్డు అయితే రెడీ చేసేసుకున్నానండి. నాకైతే ఫస్ట్ టైం అనమాట భయం వేసింది వస్తాయా రావా అని చెప్పి. బట్ పర్లేదు, ఫస్ట్ టైం అయినా బాగా చేశాను అనిపించింది నాకు. మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంది. బాబు కూడా ఇష్టంగా తిన్నాడు. ఒకటి పెట్టి చూసాము, తిన్నాడు. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు. మనం ఎంత కష్టపడినా వాళ్ళ కోసమే కదా, వాళ్ళు తింటేనే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చైతే లడ్డూలు అనేది ప్రిపేర్ చేసేసాను. కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో అయితే షిఫ్ట్ చేసుకున్నాను. కొంచెం చల్లారితే గట్టి పడతాయి కదా. సో ఒక పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ వచ్చేదే పిండ్లు ఆల్రెడీ మార్నింగ్ నానబెట్టాను కదా, ఎర్లీ మార్నింగ్ లేచి. ఇంక ఇప్పుడైతే ఈ పిండ్లు గోలు అయితే చూడాలన్నమాట. ఇక్కడ రుబ్బినప్పుడు నాకున్న తిప్పలు, వచ్చిన తిప్పలు మామూలుగా లేవండి అసలు. ఇలాంటి రోజు ఏ రోజు కూడా ఎవ్వరికి కూడా రాకూడదు. ఇలాంటి ప్రెగ్నెన్సీ టైంలో అయితే అస్సలు రాకూడదు. నాకైతే ఫుల్గా లెగ్స్ అయితే పెయిన్ అనమాట. ఎందుకంటే రుబ్బడము, అది వేయడం, కరెంటు పోవడం, వేయడం, కరెంటు పోవడం, ఆగడం రావడం ఇదే జరిగిందనమాట. ఈరోజు చాలా చిరాకు వచ్చేసింది. కరెక్ట్గా 3 అవర్స్ పట్టిందండి నాకు రుబ్బడానికి. ఇడ్లీ పిండి అట్టు పిండి రుబ్బడానికి 3 అవర్స్ పట్టింది. ఎవరికైనా 1 అవర్లో అయిపోతుంది. నాకు 3 అవర్స్ పట్టిందంటే నేను ఎన్ని తిప్పలు పడ్డానో మీరు ఆలోచించండి ఒకసారి. ఇంక ఇక్కడ వచ్చైతే ఇడ్లీ పిండి కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇడ్లీ పిండి పక్కన పెట్టేసి ఇంకా ఉంటాయి కదా మార్నింగ్ చేసిన వంటలకి సంబంధించినవి, బాబుకి నువ్వులుండలకు సంబంధించినవి అండ్ పిండికి నానబెట్టినవి అన్నీ కూడా గిన్నెలు అనేవి ఎక్కువైపోయినాయి అనమాట. అవన్నీ కూడా క్లీన్ అయితే చేసేసుకున్నా. ఈలోపు అయితే మళ్ళీ అట్టుపిండి వేయగానే కరెంట్ అయితే పోయింది. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ముందు అంట్లు తోమేసామంటే ఒక పని అయిపోద్ది అని చెప్పి అంట్ల దగ్గరికి వచ్చాను. ప్రస్తుతానికైతే ఇడ్లీ పిండి అయితే కంప్లీట్ అయింది. ఇంకా అట్టుపిండి అయితే వేసాను. సగం అయ్యింది. సగం అయ్యేలోపు అయితే కరెంట్ అయితే పోయింది. అదైతే అలా ఆఫ్ అయింది అనమాట. ఇంకా అలా మూత పెట్టేసి ఇంకా పక్కకు వచ్చేసాను. కరెంట్ వస్తే ఆటోమేటిక్గా తిరిగిద్ది కాబట్టి ఇంకా నాకు చెయ్యి అనేది వెయ్యి అవసరం లేదు, పద్దక పిండి దగ్గరికి వెళ్ళవసరం లేదు. సో అందుకని అయితే నేను ఇంకా అంట్ల దగ్గరికి వచ్చి ఇంకా అంట్లు అనేది అయితే క్లీన్ చేసేసుకున్నా. ఈలోపు మా బుడ్డోడైతే ఫుల్ ఏడుపు అనమాట. ఇంకా టైం వచ్చి 8:30 అయిపోతుంది. ఇంకా ఆకలేస్తుంది. డిన్నర్ అయితే ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ ఇడ్లీలు ఉంటే అవి 2 అయితే 4 ఉంటే మా హస్బెండ్కి మా హస్బెండ్కి కూడా బాగా ఆకలేస్తుంది అనమాట. చెప్పుకోలేకపోయారు. కానీ ఇంకా మార్నింగ్ ఇడ్లీలు చెప్పాను కదా తినలేదు సరిగ్గా అని చెప్పి ఇంకా ఆ ఇడ్లీలు ఉంటే వాళ్ళిద్దరికైతే ఇచ్చాను. చిన్ను ఏం చేస్తున్నా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇంకా నీకు ఇన్ని పనులు చేసే ఓపిక లేదు. మా హస్బెండ్ని పుల్కాలు అయితే తెచ్చామన్నాను అనమాట. డిన్నర్ చేసే ఓపిక అయితే అస్సలు లేదు, కుకింగ్ చేసే ఓపిక. సో దానికోసం అయితే పుల్కాలు అయితే పాపం వెళ్ళి తెచ్చారు. చాలా అర్థం చేసుకుంటారండి మా హస్బెండ్. ఇలాంటి హస్బెండ్ దొరికినందుకు నాకు నిజంగా అదృష్టవంతురాలే నేనైతే. ఇంక ఇక్కడ వచ్చైతే పిండిలు కంప్లీట్ అయిపోయినాయి. నువ్వులుండలు కూడా కొంచెం చల్లారిపోయి గట్టి బాక్స్లో షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇంకా బాబుకి అయితే పాలు కూడా మరగపెట్టేశాను. అండ్ అంట్లు కూడా క్లీన్గా అయితే చేసేసుకున్నాను. అండ్ రుబ్బిన గ్రైండర్ ఇది కూడా క్లీన్
క్లీన్ చేసుకొని అయితే బౌల్ ఇచ్చేసాను. అంతే అండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.